దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఒకరోజు ఒక సింహం పిల్లకు జన్మనిస్తూనే ఆ సింహం మరణించింది. అప్పుడు గొర్రెల గుంపు అక్కడి నుంచి వెళ్లిపోతుండగా ఆ సింహం పిల్ల అనుకోకుండా ఆ గుంపులో చేరిపోయింది. గొర్రెలు కూడా దానిని తన గుంపులో భాగం చేసుకోవడంలో సహాయం చేశాయి. అందువల్ల ఆ సింహం పిల్ల గొర్రెల మధ్య పెరిగింది. గొర్రెలతో కలిసి ఉంటూ సింహం పిల్ల తనను గొర్రె అనుకుంటూ పెరిగింది. గొర్రెలతో కలిసి పెరుగుతున్నందున అది సహజంగానే గొర్రెల్లా ప్రవర్తించేది. గొర్రెలతో కలిసి ఉండి అది తనను గొర్రె అని నమ్మింది. అది పచ్చిపచ్చిగా గడ్డి తిని ఆనందించేది. సింహం అంటే ఏమిటో కూడా దానికి తెలియదు. ఒకప్పుడు కూడా దాని కలల్లో సింహం అనే విషయం రాలేదు. ఎందుకంటే దాని చుట్టూ ఉన్నవన్నీ గొర్రెలే. అది సింహంలా ఎప్పుడూ గర్జించలేదు, సింహంలా ఒంటరిగా కూడా ఉండలేదు. కాలక్రమేణా ఆ సింహం పిల్ల పెరిగి ఒక అందమైన యవ్వన సింహంగా మారింది. గొర్రెలు దానితో అలవాటు పడిపోయాయి, అలాగే అది కూడా గొర్రెలతో అలవాటు పడింది. ఒకరోజు ఒక పెద్ద సింహం గొర్రెల గుంపుపై దాడి చేసింది. గొర్రెల గుంపులో ఉన్న యవ్వన సింహాన్ని చూసినప్పుడు దానికి నమ్మలేకపోయింది. అది అలాంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదు. యవ్వన సింహం గొర్రెల మధ్య గడ్డి తింటూ ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది. గొర్రెలు ఆ సింహాన్ని గుర్తించలేదు, కానీ పెద్ద సింహం మాత్రం ఆ యువ సింహాన్ని చూసి ఆశ్చర్యపోయింది. పెద్ద సింహం ఆ యవ్వన సింహాన్ని పట్టుకుని తెలుసుకోవాలని భావించింది. పెద్ద సింహం గొర్రెల గుంపుపై దాడి చేసి యవ్వన సింహాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించింది. అందరూ తప్పించుకోవడానికి పరుగులు తీశారు. యవ్వన సింహం కూడా తన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయింది. ఎట్టకేలకు పెద్ద సింహం యవ్వన సింహాన్ని పట్టుకుంది. నీకు ఏం తెలుసు అని పెద్ద సింహం అడిగింది. నువ్వు విన్నం కాదు, నువ్వు సింహం అని దానికి చెప్పింది. కాని యవ్వన సింహం ఏడుస్తూ, నన్ను వదిలేయండి, నేను గొర్రెను, నాకు ప్రాణభయం ఉంది అంటూ భయంతో వణుకుతూ ఇలా చెప్పింది. పెద్ద సింహం దానిని పట్టుకుని సరస్సు దగ్గరికి తీసుకెళ్ళింది. చూడు, నా ముఖాన్ని చూడు, నీ ముఖాన్ని చూడు, నీ శరీరాన్ని నీరు చూస్తూ అవగాహన చేసుకో అని పెద్ద సింహం చెప్పింది. యవ్వన సింహం తొలిసారి నీళ్లలో తన ప్రతిబింబం చూసింది. దాని ముఖం గొర్రెలా లేకుండా సింహంలా ఉందని అర్థం చేసుకుంది. అప్పుడు యవ్వన సింహం గంభీరంగా గర్జించింది. ఆ గర్జన విన్నంత మాత్రాన అడవి మొత్తం కుదేలైంది. గొర్రెలు పారిపోయాయి. ఆ యవ్వన సింహం పూర్తిగా మారిపోయింది. తన అసలైన స్వరూపాన్ని తెలుసుకుంది. గొర్రెల మధ్య ఉన్నప్పటికీ అది సింహం అనేది నిజం అని గ్రహించింది. ఈ కథలో ఒక చాలా అద్భుతమైన సందేశం ఉంది. మనలో ఏదో మహాశక్తి ఉందని తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్నవారు మనకు నిజమైన శక్తిని తెలియకుండా చేస్తారు. కాబట్టి మీరు మీ సత్య స్వరూపాన్ని గుర్తించండి, మీలో ఉన్న ఆ సింహాన్ని అవగాహన చేసుకోండి మరియు విజయం కోసం ముందుకు సాగండి.